నేతన్నల సంక్షేమానికి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య అన్నారు. హైదరాబాద్ అమీర్పేట కమ్మ సంఘ భవనంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఏర్పాటు చేసిన స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నవంబర్ 2023 టెస్కోకు రావాల్సిన బకాయిలు మొత్తం 488.38 కోట్లలో 465 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని, దీని ద్వారా నేత కార్మికులకు నిరంతరంగా పని కల్పించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. జీవోఎంఎస్ నెంబర్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, దీని ద్వారా రాష్ట్రంలో చేనేత పవర్ లూమ్ పరిశ్రమల యొక్క అభివృద్ధితో పాటు నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించబడుతుందన్నారు. నూలు డిపోలో అవసరమైన నూలును బఫర్ స్టాక్లుగా ఉంచడానికి నూలు డిపో నడపడానికి 50 కోట్ల కార్పస్ ఫండ్ను మంజూరు చేయడం జరిగిందని, ఇది సిరిసిల్ల అసెంబ్లీలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. నేతన్నకు చేయూత పథకం కింద నమోదు చేసుకున్న చేనేత కార్మికులకు 290 కోట్లు విడుదల చేయడం జరిగిందని, తద్వారా 36,333 చేనేత కార్మికులకు అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారన్నారు. మరమగ్గములు కార్మికులకు 5.45 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని, తద్వారా 9,576 మంది పవర్లూమ్స్ వీవర్స్ అనుబంధ కార్మికులు ప్రయోజనం పొందుతారన్నారు. నేతన్న బీమా కింద 22 కోట్లు కంపెనీల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం మరి సమగ్ర అభివృద్ధికి వివిధ పథకాలు అమలు చేసే అమలు కోసం చేనేత అభయహస్తం పథకం పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హట్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం, చేనేత జోలి శాఖ జాయింట్ డైరెక్టర్లు ఎన్ వెంకటేశ్వరరావు, ఇందుమతి దేవి, హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఓఎస్డి భాష, టెస్కో జనరల్ మేనేజర్ అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.